ఇసుక మాఫియా అక్రమాలకు ఒక నిండు ప్రాణం బలైంది. అంబులెన్స్ కు సైతం దారి ఇవ్వకుండా రోడ్డుపై లారీలు అడ్డంగా నిలిపివేయడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రోగిని భుజాలపై మోసుకెళ్లినా ఫలితం దక్కలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెం నుంచి రామానుజవరం వరకు రోడ్డుపై ఇసుక లారీని నిలిపివేశారు. అదే మార్గంలో దమ్మక్కపేట గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన వంశీ అనే యువకుడిని అంబులెన్స్లో తీసుకెళ్లారు. అయితే ఇసుక లారీల డ్రైవర్లు అంబులెన్స్కు కూడా దారి ఇవ్వలేదు. చేసేదేమీ లేక వంశీని భుజాలపై మోసుకెళ్లారు బంధువులు. ఆసుపత్రికి చేరుకునేసరికి వంశీ ప్రాణాలు కోల్పోయాడు. ఇసుక లారీలు రోడ్డును బ్లాక్ చేయడంతోనే వంశీ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇసుక మాఫియా అక్రమాలకు ఒక నిండు ప్రాణం బలైంది. అంబులెన్స్ కు సైతం దారివ్వకుండా రోడ్డుపై లారీలు అడ్డంగా నిలిపివేయడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నగరంలో ఇసుక ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా ఇసుక ఉన్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మణుగూరు సమీపంలో అంటే మణుగూరు నుంచి ఏటూరు నాగారం ఈ మధ్యలో ఇసుక సంబంధించిన క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీలకు సంబంధించి ఈ రోజు ఉదయం వాహనాలన్నీ అంటే ఇసుకకు తీసుకొని వచ్చిన లోడింగ్ అయిన ఇసుక వాహనాలు, అదేవిధంగా లోడింగ్ కోసం పోతున్న వాహనాలు, ఈ రెండు కూడా వర్షమటి ఈ సాంబాయిగూడెం రహదారులు అంటే ఏటూరు నాగర్ వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరు నాగర్ నుంచి భద్రాద్రి జిల్లా మణుగూరు వైపు వచ్చే దారి మొత్తం కూడా వాళ్ళు వాహనాలు పెట్టడంతో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితుంది. ఇదే సందర్భంలో అటు ఏటూరు నాగరం వైపు కూడా అక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా వాహనాలన్నీ ఆగిపోవడంతో అంబులెన్స్ లో ఒక రోగిని తీసుకొస్తుండగా ప్రధానంగా పినపాక మండలంలో జరిగిన ఘటనకు సంబంధించి అంటే కుటుంబ తగాదాల నేపథ్యంలో అంటే పురుగుల మందు తాగిన ఒక యువకుడిని తర్వాత అంటే మణుగూరు ఏరియా ఆసుపత్రికి తీసుకొని వస్తున్నారు. ఈ తీసుకొని వస్తున్న సందర్భంలో వాహనాలు ఇసుక వాహనాల మధ్య అటువైపు ఇటువైపు రెండు వైపులు ఇసుక వాహనాలు ఉండటం, ట్రాఫిక్ మొత్తం కూడా స్తంభించిపోవడంతో మొత్తం కూడా అంబులెన్స్ వచ్చే సౌకర్యం అవకాశం లేకపోవడంతో ఆ యువకుడిని అంబులెన్స్ తీసి బయటకు తీసుకొని వచ్చి యువతల వైపుకి వచ్చిన తర్వాత మళ్ళీ మరొక ఆటోలో తీసుకొని మణుగూరు ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది. దీంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా 4 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రధానంగా ఇటువైపు అటు ఏటూరు నగర్ నుంచి మణుగూరు వైపు అదే బాగా ఇసుక రవాణా ఎక్కువగా అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక సంబంధించిన క్వారీస్ ఉన్నాయి. ఈ క్వారీస్ నుంచి వచ్చే ఇసుక లారీల్ని క్రమబద్ధీకరణ చేయటం లేకపోవటం అనేది ప్రధానమైన సమస్యగా మారుతుంది. నిరంతరం ఈ రోడ్డు మీద అంటే ప్రయాణం చేయాలంటే కూడా భయం కూడా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇసుక వాహనాలు అనగానే చాలా వేగంగా నడుస్తున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ భూపాల్.